అల్లూరు జిల్లా రంపచోడవరంలో మావోయిస్టు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయడంలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. 9 మృతదేహాలకు ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. దాంతో మావోయిస్టు కుటుంబ సభ్యులు మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 4 మృతదేహాలకు మాత్రమే పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో మావోయిస్టు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయడంలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. 9 మృతదేహాలకు ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. దాంతో మావోయిస్టు కుటుంబ సభ్యులు మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంపచోడవరం నుంచి శ్రీరామ్మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శ్రీరామమూర్తి, చెప్పండి, ప్రస్తుతం ఆ 4 మృతదేహాలకు ఇక అంటే అన్ని ముగించారా, లేదంటే మిగతా మృతదేహాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారా? ఏంటి పరిస్థితి? యమున, ఏదైతే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఇంకా ఏదైతే మృతుల మావోల కుటుంబ సభ్యులు ఇంకా తీవ్రంగా పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే 18వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ లో ఎడ్మాతో పాటు అతని సతీమణి మరొక 4 మృతి చెందిన పరిస్థితి తెలిసిందే. అలాగే 19వ తారీఖున జరిగిన మరొక ఎన్కౌంటర్ లో భారీ ఎన్కౌంటర్ లో మరొక ముఖ్య పీపుల్స్ వర్గ మావోయిస్టుల నేత టెక్ శంకర్ అతను కూడా అతనితో పాటు మరో 7 మృతి చెందిన పరిస్థితి. అయితే మొత్తం టెక్ శంకర్ మినహా మిగతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే. దీంతో వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బంధువుల్ని గుర్తించడంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మనం చూస్తున్నాం, భారీ బందోబస్తు మధ్య ఈ పోస్ట్ మార్టం నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడ మృతుల్ని గుర్తించడంలో, బంధువులు గుర్తించడంలో కూడా జాప్యం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 15, 20, 30 ఏళ్ల క్రితం ఇళ్ల నుంచి ఊర్ల నుంచి వెళ్ళిపోయిన వారు దళంలో ఉండి మన్నీలో ఉండి వారు ఎప్పుడు కూడా ఇళ్ళకి రాకపోవడం, అలాగే ఇతర ఏ కార్యక్రమంలో కూడా రాకపోవడంతో వాళ్ళు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత గుర్తించడం కొంచెం కష్టంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రక్త నమూనాలు సేకరించి వారు DNA కూడా పరీక్షించిన తర్వాత వారు ఎవరు ఈ మావోలు ఎవరు బంధువులు అని చెప్పేసి నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాతే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దీనివల్ల మొన్న అర్ధరాత్రి చూసినట్లయితే 12 గంటలకి ఎడ్మా రాజేష్ అంటే అతని సతీమణి సంబంధించిన పోస్ట్ మార్టం పూర్తయితే మొన్న అర్ధరాత్రి 12 గంటలకి వాటిని ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పువర్తి స్వగ్రామానికి ఎడ్మా స్వగ్రామానికి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే నిన్న చూసినట్లయితే మరో టెక్ శంకర్ దేవి అనే ఇద్దరు ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తయింది. రాత్రి 12 గంటలకి బంధువులకి బాడీని అప్పగించారు. అయితే ఇంకా చూసినట్లయితే 9 మందికి సంబంధించి ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు పోస్ట్ మార్టం ఇంకొక ఇద్దరిని బంధువులు గుర్తించారు. ఆ ఇద్దరికి ఇప్పుడు ఈ రోజు పోస్ట్ మార్టం జరగడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది జరిగేటప్పటికి సాయంత్రం అయ్యే పరిస్థితి ఉంది. అయితే మరొక 7 మృతదేహాలకు సంబంధించి ఇంకా ఎలాంటి గుర్తింపులు జరగలేదు. దీంతో బంధువులు వచ్చినప్పటికీ కూడా ఒకే బాడీని చూసి మాదంటే మాది అనే పరిస్థితి ఉండడంతో వాళ్ళు గుర్తించడంతో, అలాగే ఆ గ్రామాలకు సంబంధించిన స్థానిక పెద్దలను కూడా ఇక్కడ తీసుకొచ్చి గుర్తించే కార్యక్రమం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొందరు ఇంకా బంధువులు గుర్తించలేదు. దీంతో DNA పరీక్షలు కంపల్సరీ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎవరిని కూడా ఈ పోస్ట్ మార్టం దగ్గరికి కానీ ఇతర మా వారు ఏదైతే బంధువులతోటి అక్కడ పంచనామా చేస్తున్న కార్యక్రమాల దగ్గర కానీ ఎవరిని అనుమతించట్లేదు. భారీ పోలీసు దళాలు ఇక్కడ బందోబస్తు ఉన్న పరిస్థితి ఉంది.
అయితే వారికి కొన్ని ప్రజా సంఘాలు వచ్చి మద్దతుగా నిలిచినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ బంధువులు మృతదేహాలను గుర్తించడంలోనే ఈ జాప్యం జరుగుతుందని కూడా ఇప్పుడు మనకి ఉన్న సమాచారం. నిన్న సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా బంధువులందరూ కూడా వేచి చూశారు. సరైన సమాచారం లేకపోవడంతో తమ బాడీలుకి పోస్ట్ మార్టం జరుగుతుందో లేదని కూడా వారు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఈ బాడీని గుర్తించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిని గుర్తించారు. ఆ ఇద్దరికి సంబంధించి ఇప్పుడు పిఎం జరుగుతూ ఉంటుంది. ఇంకో 7 మృతదేహాలకి అయితే ఈ రోజు పిఎం జరిగే అవకాశాలు అయితే ఇంకా కనిపించట్లేదు. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ మారేడుమిల్లి దండకారణ్యంలో అలాగే ఏఓబిలో మళ్ళీ ఇంకా ఆపరేషన్స్ సంభవ్ కొనసాగుతుందని చెప్పేసి నిన్న ఈ ప్రాంతంలో పర్యటించిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. అలాగే ఎక్కడ కదలికలు ఉన్నా కానీ మావోల్ని పట్టుకోవడానికి ప్రత్యేకమైన దళాలు టీంలు తిరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం ఉందో ఆ లక్ష్యం మేరకు ఏపీలో కూడా ఆక్టోపస్ ఇతర పోలీసు దళాలు కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్లి ఈ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అయితే మైదాన ప్రాంతంలో కూడా మామూలు 50 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. వాళ్ళ కోర్టు కూడా హాజరుపరిచారు. అయితే వారిలో ఇప్పుడు చాలా మంది 42 మంది పైగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారు ఉండడం వల్ల సెంట్రల్ జైలు దగ్గర కూడా చాలా కట్టుదిట్టమైన బందోబస్తు బయట ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా వీరి కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా కొనసాగుతుంది. అలాగే ఏలూరులో కావచ్చు, విజయవాడలో 4 చోట్ల కావచ్చు, అలాగే కాకినాడ సామలకోట ప్రాంతంలో కావచ్చు, వీళ్ళు దొరికిన మావోలు ఎక్కడైతే బస్ చేస్తారో ఆ బస్ స్టేషన్ దగ్గర ఇల్లు ఏ విధంగా అద్దెకి ఇచ్చారు, ఏ విధంగా అద్దెకి తీసుకున్నారు, ఈ అద్దెకి తీసుకోవడంలో ఎవరు సహకరించారు, వారికి 10-15 రోజులు 20 రోజుల పాటు భోజనాలు ఎవరు అందించారు, అలాంటి విషయాల మీద కూడా దర్యాప్తులు అయితే కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద మరింత లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.